వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. 2023 నవంబర్ 4-5 ఈనాడు పత్రికలలో 10వ బెటాలియన్ బీచిపల్లి, 7వ బెటాలియన్ డిచిపల్లికి సంబంధించి పోలీస్ ట్రైనింగ్ శిక్షణ నిమిత్తం మెస్కు సంబంధించి పత్రికా ప్రకటన ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్కు సంబంధించి 2 స్పష్టమైన వర్గాలు కనబడుతున్నాయి. నోటిఫికేషన్ ప్రకటించి 30 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఉద్యోగం మీద పూర్తి స్పష్టత రాక ఎప్పుడెప్పుడా బోర్డు నుండి పిలుపు వస్తుంది, ఉద్యోగంలో చేరాలనే వర్గం మొదటి వర్గం కాగా, నోటిఫికేషన్లో కొన్ని లోపాలు, తమకు జరిగిన అన్యాయం నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు ద్వారా మరొకసారి అవకాశం అందిపుచ్చుకోవాలనే వర్గం రెండవ వర్గంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. పత్రికా ప్రకటన ద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్న, మరి ఎప్పుడు ట్రైనింగ్ ప్రారంభం కావడానికి అవకాశం ఉంది? నాకు తెలిసిన అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ట్రైనింగ్ అనేది డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ హడావిడి, 2 కొన్ని జిల్లాలలో చివరి దశలో ఉన్న మెడికల్ ఎగ్జామినేషన్, ఐబీ ఎంక్వైరీ నేపథ్యంలో ఇది డిసెంబర్ చివరి వారం వరకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇదే సమయంలో నోటిఫికేషన్ రద్దు కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్నలు, జీవో 46 పరిస్థితి, జీవో 57-58, 4 మార్కులు కలపరా, పిటిషనర్లకే లాభం చేకూరుతుందా? ఈ అంశాలను లోతుగా పరిశీలిస్తే జీవో 46 అనేది 2022 ఏప్రిల్ 4వ తేదీన, జీవో 57 అనేది 2022 ఏప్రిల్ 8వ తేదీన, జీవో 58 అనేది 2022 ఏప్రిల్ 21వ తేదీన, నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 25, 2022న విడుదల చేయబడడం జరిగింది. 2022 ఏప్రిల్ 25వ తేదీన 15,644 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. వీటిని లోతుగా పరిశీలిస్తే మనకు 3 రకాల పోస్టులు కనబడతాయి. 1 జిల్లా స్థాయి, 2 సిడి స్థాయి, 3 సిడి క్యాడర్గా కనబడడం జరుగుతుంది. వీటిలో సిడి క్యాడర్ను గనక గమనిస్తే మనకి జీవో 46పై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉద్యోగాల భర్తీ సమయంలో కొన్ని ప్రాంతాలకే ఎక్కువ లబ్ధి చేకూరింది అనేది వాస్తవం. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకి న్యాయం చేకూరే విధంగా ఆ అంశం కోసం జీవో 46ను తీసుకురావడం జరిగింది. సోమేష్ కుమార్ సిఎస్గా ఉన్న కాలంలో 2022 ఏప్రిల్ 4వ తేదీన ఈ జీవో 46ను తీసుకురావడం జరిగింది. జీవో 46 నందు ఉద్యోగాల భర్తీ సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయబడే ఉద్యోగాలు మనకు 3 స్థాయిలలో కనబడతాయి. జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఈ భర్తీ సమయంలో కాంట్రవర్సీ అనేది చాలా తక్కువగా కనబడుతుంది. కానీ పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయానికి వస్తే ఇందులో కూడా 3 స్థాయి ఉద్యోగాలు కనబడతాయి. జిల్లా స్థాయి, సిడి స్థాయి, సిడి క్యాడర్ స్థాయిలు కనబడడం జరుగుతుంది. మరి ఎందుకు విద్యార్థులు జీవో 46ను వ్యతిరేకిస్తున్నారు? దాని రద్దు కోసం అంతగా పట్టుబడుతున్నారు? ఈ విషయాన్ని గమనిస్తే ఈ విషయం మనకి నోటిఫికేషన్లో ఇవ్వబడిన సిడి స్థాయి అనగా కాంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్
ఇదివరకు ఇది రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయబడేది. కానీ ఈ నోటిఫికేషన్‌లో రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణించే టీఎస్ఎస్పీ బెటాలియన్ పోస్టులు 2 సీడీసీ క్యాడర్లుగా విభజించబడ్డాయి. సీడీసీ-1, సీడీసీ-2. ఈ పోస్టుల భర్తీ విధానంలో బోర్డు అనుసరించిన విధానం హోమ్ డిపార్ట్మెంటుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సీడీసీ క్యాడర్లోని టేబుల్ 6 అనెక్సరీ 2 నందు వివరించబడడం జరిగింది. ఆ విషయాన్ని గమనిస్తే ఈ సీడీసీ స్థాయి ఉద్యోగాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. సీడీసీ-1, సీడీసీ-2. సీడీసీ అనగా కాంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్. 1లో మనకి 17 జిల్లాల అభ్యర్థులు అర్హులుగా ఉండడం జరుగుతుంది. 2లో మనకి 12 జిల్లాల అభ్యర్థులు అర్హులుగా ఉండడం జరుగుతుంది. సీడీసీ-1లోని 17 జిల్లాలను గమనిస్తే జయశంకర్, ఆసిఫాబాద్, రామగుండం, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ వంటి 17 జిల్లాల అభ్యర్థులు దీనిలో అర్హులుగా ఉంటారు. సీడీసీ-2లో భాగంగా 12 జిల్లాలను గమనిస్తే సూర్యాపేట్, నల్గొండ, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలు ఉండడం జరుగుతుంది. సీడీసీ క్యాడర్ పోస్టులను నోటిఫికేషన్లో గమనిస్తే పోస్ట్ కోడ్ 24లో ప్రకటించడం జరిగింది. మొత్తంగా 510 ఉండడం జరిగింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం 4928, 82 బ్యాక్లాగ్ ప్రకారం భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో కాంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లోకి మనకి 2442, క్యాడర్ 2లోకి 2486 భర్తీ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఎల్ఆర్ అనగా ఇదివరకు నోటిఫికేషన్లో భర్తీ కాకుండా ఉన్న పోస్టులు అనగా బ్యాక్లాగ్ పోస్టులుగా అభ్యర్థులు గమనించాలి. భర్తీ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని గమనిస్తే క్యాడర్ 1లోని 2442 పోస్టులకి 17 జిల్లాల వారు అర్హులే. కానీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పర్సంటేజ్ అనేది కేటాయించబడడం జరుగుతుంది. ఈ మొత్తం 2442 పోస్టులలో 95% ఈ 17 జిల్లాల అభ్యర్థులు అర్హతను కలిగి ఉండగా 5% రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. క్యాడర్ 2లోని 2486 పోస్టులకు 12 జిల్లాల అభ్యర్థులు అర్హతను కలిగి ఉంటారు. వీటిలో 95% 12 జిల్లాల వారు, మిగిలిన 5% రాష్ట్రంలోని అందరూ అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. మరి సీడీసీ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాల వారీగా రేషియోను గమనిస్తే సీడీసీ-1లోని 17 జిల్లాలకు మొత్తంగా 100% రేషియోను తీసుకొని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రేషియోను కేటాయించడం జరుగుతుంది. ఉదాహరణకి రామగుండం పోలీస్ కమిషనరేట్కి 10%, జయశంకర్కి 3%, ఆసిఫాబాద్కి 2%, నిజామాబాద్కి 9%, జగిత్యాలకు 5%, ఆదిలాబాద్కు 4%, నిర్మల్కు 4%, ఇలా 17 జిల్లాలకు జిల్లాల వారీగా రేషియోను కేటాయించారు. దీని ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. సీడీసీ-2ను గమనిస్తే 12 జిల్లాలకు మొత్తంగా 100% రేషియోను తీసుకొని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రేషియోను కేటాయించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి 21%, సైబరాబాద్కి 16%, రాచకొండకి 16%, నారాయణపేటకి 1%, ఇలా 12 జిల్లాలకి రేషియోలను కేటాయిస్తారు. దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించగలరు. మరి ఎందుకు అభ్యర్థులు అంతగా జీవో 46ను వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయాన్ని సీడీసీ క్యాడర్ 2లో గమనిస్తే మొత్తం 12 జిల్లాలలో 2486 సీడీసీ పోస్టులు ఉండడం జరిగింది. వీటిలో దాదాపు 53% పోస్టులు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నాయి. దీని వలన ఈ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకి అతి తక్కువ మార్కులకి ఉద్యోగం రావడం జరిగింది. వీరికంటే ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ నారాయణపేట్, వనపర్తి,
గద్వాల్ వంటి ప్రాంతం వారికి ఉద్యోగాలు రాకపోవడంతో దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, అభ్యర్థులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ గత నోటిఫికేషన్లలో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని ప్రాంతాలు ఎక్కువగా లబ్ధి పొందడం జరిగింది. వాటితో పోల్చుకుంటే ఇక్కడ అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అదే సమయంలో కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగిన మాట విద్యార్థులు గమనించాలి. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు అన్ని వర్గాలకు సమన్యాయాన్ని పాటిస్తూ సరియైన నిర్ణయం తీసుకుంటుంది అని నేను భావిస్తున్నాను. కానీ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్లో నెగిటివ్ మార్కుల కారణంగా వివిధ వర్గాలకు నిర్దేశించిన అర్హత మార్కులను చాలామంది పొందలేకపోయారు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడంతో బోర్డ్ అక్టోబర్ 2, 2022న కటాఫ్ మార్కులను తగ్గిస్తూ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ ప్రకారం ఓసీ వర్గాలకు 30%, బీసీ వర్గాలకు 25%, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 20%గా పేర్కొనడం జరిగింది. జీవో 57/58 ప్రకారం రాజ్యాంగం 103 రాజ్యాంగ సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఈ కటాఫ్ మార్కులలో ఎలాంటి రిజర్వేషన్ ఈ ప్రెస్ నోట్ నందు ప్రకటించబడకపోవడంతో ఈ వర్గాల వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. 2023 నవంబర్ నెల మంగళవారం రోజున జీవో 57/58 మీద హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో కేసుని నవంబర్ 9కి వాయిదా వేయడం జరిగింది. 4 మార్కుల అంశాన్ని పరిశీలిస్తే కోర్టు సూటిగా బోర్డుకి ప్రతి అభ్యర్థికి 4 మార్కులు కలిపి కొత్త లిస్టును తయారు చేయవలసిందిగా సూచించడం జరిగింది. కానీ బోర్డు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతూ తన కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఎగ్జామ్లను నిర్వహించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మెడికల్ ఎగ్జామ్లను నిలిపివేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడంతో వాటిని నిలిపివేయడం జరిగింది. ఈ 4 మార్కులు కలపాలి అనే అంశం మీద బోర్డు తదుపరి బెంచ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అక్కడ కూడా ఇలాంటి ఫలితమే వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 4 మార్కులు కలపవలసి ఉంటుంది. దీనికనుగుణంగా కొత్త జాబితాను విడుదల చేయవలసి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, చాలా తక్కువ స్థాయిలో మార్పులు మాత్రమే కనబడతాయి. ఎందుకంటే కటాఫ్ చివరగా ఉన్న అభ్యర్థికి ఈ 4 ప్రశ్నలు రైట్గా ఉన్నట్టయితే అతని తర్వాత ఉన్న వ్యక్తికి 2 ప్రశ్నలు రైటు, 2 ప్రశ్నలు రాంగ్గా ఉన్నట్టయితే అతనికి 2 మార్కులు కలుస్తాయి. కాబట్టి అతడు ముందు వరుసలోకి వెళ్తాడు. ఆల్రెడీ జాబ్ వచ్చిన వ్యక్తి వెనుకకు వచ్చే అవకాశం కనబడడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని మార్పులు మాత్రమే జరుగుతాయి. ఇక్కడ మరో విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. 4 మార్కులు కలపడం అనే నిర్ణయం వలన కటాఫ్ కంటే 4 మార్కుల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులలో ఎలాంటి మార్పు అనేది రాదు. కేవలం కటాఫ్కు 4 మార్కులు ఉన్న వ్యక్తుల్లో మాత్రమే ఈ మార్పు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇటీవల అభ్యర్థుల్లో మొదలవుతున్న కొత్త ప్రశ్న, కోర్టును ఆశ్రయించిన 20 మంది పిటిషనర్లకే లాభం చేకూరనుందా? ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, కోర్టు ద్వారా వచ్చే న్యాయం పిటిషనర్లు ఏ సమస్య కోసమైతే కోర్టును ఆశ్రయిస్తారో ఆ సమస్యను ఎదుర్కొంటున్న అందరు అభ్యర్థులకి అది వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి పిటిషనర్ బెనిఫిట్ అనేది ఒక అపోహ మాత్రమే. చివరగా ఒక్క మాట, నేను చెప్పే ఈ మాట ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకి కొంత బాధ కలిగించవచ్చు. కానీ ఇది నిజం. నేను తెలుసుకున్న అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ అనేది ఎట్టకేలకి 100కు 100% రద్దు అయ్యే అవకాశాలు లేవు. కానీ కోర్టు తీర్పులకు అనుగుణంగా, కోర్టు నిర్ణయానికి అనుగుణంగా నోటిఫికేషన్లో మార్పులు మాత్రం ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఈ విషయం అభ్యర్థులు గమనించాలి. దయచేసి నోటిఫికేషన్ రద్దు కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు బాధపడవద్దు. మొత్తంగా
ఈ నోటిఫికేషన్పై కోర్టులో ఉన్న కేసులపై తీర్పు అన్ని వర్గాలను సంతృప్తి చెందించే విధంగా వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. మరింత ముఖ్య సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాగలరు.